బావగారు మరి రవ్వ కొంతే ఉంది, ఉప్పు కొండంతుందేంటి? ప్రేమతో అయితే క్యారెట్ హల్వా చేస్తాను, మండిపోయింది కాబట్టి ఉప్పు కేసరి చేస్తున్నాను. ఈ ఉప్పు కేసరితో మీ అన్నయ్యకి కడుపులో పేగులు కదిలిపోవాలి. అబ్బా, కేసరి వాసన వస్తున్నట్టుంది. పద్మం నా కోసం చేస్తున్నట్టుంది. పద్మం, అంటే మావయ్య కేసరి చేస్తున్నట్టున్నా. ఆ అబ్బా, త్వరగా తీసుకురావే, ఓ పట్టుబడతాను. వస్తున్నా. కేసరి లేదు, అర్జెంట్ గా విషయం చెప్పాలి మావయ్య. రే, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వినే స్థితిలో మీ మావయ్య లేడరా. ఎందుకంటే ఆ కేసరి వస్తుంది, ఇప్పుడు నేను తినాలన్నమాట. ఆ తర్వాత ఏదైనా. పద్మం, తెచ్చేసావా? పద్మం, పద్మం, చూస్తుంటేనే ఇంత అందంగా ఉన్నట్టే నీలాగా. అదే తింటే ఇంకెంత అందంగా ఉంటుందో. బిట్టు, నువ్వు వెళ్ళి చదువుకున్నానా? అరే, నువ్వు వెళ్ళి చదువుకో, చదువుకో. వెళ్ళు, చదువుకోరా, వెళ్ళి చదువుకో. నేను ఈ లోపు నీలో పట్టుపడతాను. తినండి, చాలా బాగుంటుంది. ఏమే పద్మం, నువ్వొక సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, సతీ అనసూయ. ఆ స్థాయి అనేది భర్త ఇలా అడగగానే అలా తెచ్చిచ్చేస్తావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, దీన్ని కళ్ళతోనే తినేయాలన్నట్టుగా ఉందే. నోరుండగా కళ్ళెందుకండి? అబ్బా, నువ్వు మరీను. తినండి. ఉప్పు కప్పు రంబు, నొక్క పోలిక నుండు. బిట్టు, ఉప్పు కప్పు రంబు, నొక్క పోలిక నుండు. ఉప్పు కప్పు రంబు. రేయ్, నీకు చదువుకోవడానికి వేరే పద్యాలు ఏవి దొరకలేదురా? మా టీచర్ ఇదే చదవమందత్తా. ఇది చదువుకుని రేపు చెప్తాను. ఉప్పు కప్పు రంబు, నొక్కు పోలిక నుండు. మీరు తినండి. కప్పు రంబు, ఉప్పు 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 కప్పు రంబు. రేయ్, ఉప్పు దగ్గర నుంచి నీ పద్యం ముందుకు పోదరా. అవతలకి చదువుకోపోరా, అవతలకి. లేదు, నేను ఇక్కడే చదువుకుంటాను, నాకు ఇక్కడే ఇష్టం. ఉప్పు కప్పు రంబు, నొక్కు పోలిక నుండు. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు. అమ్మ పిల్లమా, అడగ్గానే కేసరి పెట్టినప్పుడే అనుకున్నానే ఆటలో ఓడిచ్చానని. కేసర్లు ఉప్పు కలిపి పగ తెచ్చుకుంటావా?
చెప్తా నీ సంగతే. మీరు తినండి. తినండి అన్నయ్య. పద్మం, నేను ప్రతిసారి స్వీట్ తినే ముందు నీళ్లు తాగుతాను, నీకు తెలుసు కదే. వెళ్ళు సార్, నీళ్ళు తీసుకొచ్చి. తినండి అన్నయ్య. అలాగేనమ్మా, నీళ్లు తెచ్చాక తాగి అప్పుడు తింటానే. ఏంటలుడు, ఏం కష్టపడ్డావుని అప్పుడే తిండి మీద పడ్డావు? ఏదో అత్తయ్య గారు, మా ఆవిడ నా మీద ప్రేమతో ఈ కేసర చేసి పెట్టింది. అన్నట్టు అత్తయ్య గారు, మీరు కూడా కేసర బాగా చేస్తారంటగా? దానికి నేర్పించిందే నేను. అప్పట్లే నేను కేసరి చేస్తుంటే వీధిలో వాళ్ళందరూ ఆ వాసనకి నీళ్లు తాగేసేవారు. నిజమా? అరే రే రే, అత్తయ్య గారు మీరు పెద్దవారు, ముందు మీరు తిన్న తర్వాత నేను తింటాను. తినండి. సరే, తినండి అత్తయ్య గారు. తినండి అత్తయ్య గారు, తినండి. అత్తయ్య, ఏంటే? అత్తయ్య అది ఏంటి జలమా, ఏమైనా చెప్పాలా? ఏం లేదన్నయ్య. ఆ, మీరు తినండి అత్తయ్య గారు. బిట్టు, ఇందాకేదో పద్యం పాడవు కదా, మళ్ళీ మళ్ళీ పాడినానా? లేదమ్మా, నాకు అది ఆల్రెడీ వచ్చేసింది. కొత్త పద్యం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా? ఏంటి అత్తయ్య గారు, మొక్కలు రంగులు మారిపోతున్నాయి? మమ్మీ నేర్పిస్తారా? ఫేసులు రంగులు మారిపోతున్నాయి ఏంటి? అంత బాగుందా? బాగానే ఉండి ఉంటుందండి, మీరేగా మీ అమ్మాయికి నేర్పించింది. ఏంటే ఇది? నీకు నేను ఎలా నేర్పించాను, నువ్వెలా చేసావు? అది కాదమ్మా. నా నోరంతా పాడు చేసావు. చిచి, అది కాదు. అమ్మా, అయ్యో అమ్మా. ఉప్పు కప్పు రంబు, నొక్క పోలక నుండు. చెప్తా నీ సంగతి. ఎలా ఉందండి? పర్లేదు. మెల్లగా. డాక్టర్ గారు, ఈయనకి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు. 4 రోజులు కాలు కింద పెట్టకుండా రఘురామ్ గారిని చూసుకుంటే చాలు. ఆ తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన్ని హాస్పిటల్లో ఉంచమంటారా? అవసరం లేదమ్మా. అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తాను కదా. డిశ్చార్జ్ చేస్తాను, తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్ గారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. పర్వాలేదులే. రామా, ఎక్కడికి? నాన్నకి ఇలా ఉంది అంటే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అంటే ఎక్కడికి వెళ్దామని? సార్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు రామలక్ష్మి? నర్సు త్వరగా మందులు తెమ్మని ఈ చీటీ ఇచ్చారు. నేను మందులు తీసుకువెళ్ళాలి. ఏయ్, నీకు అతను ముఖ్యమా, పెదనాన్న ముఖ్యమా? నాకు నాన్నే ముఖ్యం. అలాగే ఆయన కూడా ముఖ్యమే కదా. ఇక్కడ నాన్నని చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు, ఆయన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. ఆద్య, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నువ్వు కొంచెం చూసుకో నాన్న. నవల్ల కాదు, పాపమే, ఆయన అక్కడ స్పృహ లేకుండా ఉన్నారు. పెద్దనో నన్ను అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. నేను మందులిచ్చి ఆయనకి స్పృహ రాగానే ఇక్కడికి వచ్చేస్తాను. రామలక్ష్మి, నా మాట విను. నాన్నకి బాగోలేదని తెలిసినా నేను వెళ్ళాలి అంటున్నానంటే అక్కడ ఆయన పరిస్థితి అర్థం చేసుకో. ఒక రకంగా నా వల్లే కదా సార్కి పరిస్థితి. అలాంటప్పుడు ఈ మాత్రం తోడుగా ఉండకపోతే బాగుండదు. నేను వెళ్తాను ఆద్య. ఏ రామలక్ష్మి, నో డౌట్,
పెదనాన్నతో నేను తిట్లు తినేదాకా నువ్వు ఊరుకు నిలలేవు. నువ్వు అనవసరంగా భయపడ్డావు. చాలే ఊరుకోండి. ఏం లేకపోతే డాక్టర్ గారు 4 రోజులు కాలు కింద పెట్టకుండా చూసుకోమని ఎందుకు చెప్తారు? డాక్టర్లు అలాగే చెప్తుంటారులే జానకి. అలా అని రేపటి నుంచి మీరు లేచి తిరగడం మొదలు పెడతారా ఏంటి? అదేం కుదరదు. నేను తిరగాలి అనుకున్నా నువ్వు తిరగనివ్వవు కదా. ఏమ్మా రామలక్ష్మి, నేను చెప్పింది కరెక్టే కదా? అవును పెదనాన్న. రామలక్ష్మి ఇది ఇప్పటిదాకా మనతోనే ఉందండి. ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? ఆద్య ఎక్కడికి వెళ్ళింది? అది ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిందా? అవును, ఇంటికి వెళ్ళింది. ఇంతలో ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఆయనకి ఇలా ఉంటే వదిలేసి ఇంట్లో అంత ముఖ్యమైన పనే ఉందంట. అంటే డాక్టర్ పెదనాన్నని ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకోమన్నారు కదా. మనం వెళ్ళేసరికి ఆ ఏర్పాట్లన్నీ చేస్తానని వెళ్ళింది. చూసావా జానకి, నా బిడ్డకి నేనంటే ఎంత ప్రేమో. దెబ్బ తగిలింది అనగానే ఎలా వచ్చిందో, మనతో సమానంగా ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ నడవకూడదని చెప్పారో లేదో, నా కోసం ఏర్పాట్లు చేయాలని ఇంటికి పరుగు తీసింది. రామలక్ష్మి, నాతో పెదనాన్నకి అబద్ధాలు చెప్పిస్తున్నావు. నీకెలా ఉందో గాని నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది. తెలిసిందే కదండి, రామలక్ష్మికి మీరంటే అంత ప్రాణం. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇంట్లో లేదంటే ఏం చెప్పాలి? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. మా సార్కి ఏం ఇబ్బంది లేదు కదా? ఏం లేదమ్మా, టైంకి మెడిసిన్స్ అవి ఇస్తూ ఉండాలి. మా నర్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు, కానీ రాత్రికి తనకి తోడుగా ఒకరుంటే మంచిది. నువ్వేమో తనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరంటున్నావు. రాత్రంతా ఉండాలా? అయ్యో, రాత్రికి ఇంటికి పోకపోతే ఇంకేమైనా ఉందా? ఇలాంటి సమయంలో కూడా ఇతన్నిలా ఒంటరిగా వదిలేయటం మంచిది కాదు. ఆహా, పర్వాలేదు సార్. మా సార్ దగ్గర నేను ఉంటాను. అలా అయితే టెన్షన్ లేదు. నర్స్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. అలాగే డాక్టర్. రేపు ఇంట్లో నాన్నకేం చెప్పాలి? అలా అని సార్ని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను కదా. క్షమించు నాన్న. మన వల్ల ఒకరు బాధపడితే ఆ బాధని తీర్చాల్సిన బాధ్యత కూడా మనదే అని నువ్వు చెప్పేవాడివి కదా. అందుకే ఇక్కడే ఉంటున్నాను. మిమ్మల్ని ఇలా వదిలేసి నేను వెళ్ళలేను సార్. మీతో కలిసి బతకాలనుకున్న దాన్ని మీకు ఇలాంటప్పుడు తోడుగా లేకుండా ఎలా వెళ్ళగలను? రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావటం లేదు. మీతో నేనున్నాను సార్, నేనుంటాను. మేడం, నిజంగా ఈయన మీ సారేనా? ఎందుకు అలా అడిగారు?
అంటే ఇతని కోసం మీరు పడే తపన చూస్తుంటే సారుగా అభిమానానికి మించింది ఏదో ఉందనిపిస్తుంది. అందుకే అలా అడిగాను. మేడం, సార్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇప్పుడు రఘుకి ఎలా ఉందో ఏంటో. ఏం కాదులే అమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఎవరి మీద కోపం? ఎవరి మీద కోప్పడితే ఎవరు ఊరుకుంటారు? విషయం చెప్పు. పోటీలో ఓడిపోయారుగా. ఎవరే ఓడిపోయింది? ఏ మా అన్న గెలుస్తూ ఒకటి, నేను గెలుస్తూ ఒకటా? అవును బామ్మర్ది, అది అర్థం చేసుకోకుండా మా ఆవిడ కూడా చూడు నన్ను ఎలా చూస్తుందో. మనకు కావాల్సింది గెలవడం. గెలిచాం. బావ గెలవటం, ఆజ్యకి బహుమతి ఇవ్వటం మీకు ఇష్టం లేదన్నమాట. చెప్పండి, మీకు ఇష్టం అయితే చెప్పేసేయండి. మీరు గెలుచుంటే నాకు ఆనందం కదా. చూడు, రాముడు గెలిస్తే లక్ష్మణుడు ఓడిపోయినట్టు కాదు. మాట్లాడిన చాలు, ఇక నోరు మూసుకుని కూర్చో. అది నోరు అంటే అది నా మాట కదే, నీ తమ్ముడు మాటే నా మాటగా చెప్పానన్నమాట. అది అన్నయ్య గారు, వదినా, మీరా? రండమ్మా, కూర్చోండి. మా బావగారికి ఏదో ప్రమాదం జరిగిందంట. పోటీలు జరుగుతుంటే అన్నయ్య గారికి దెబ్బలు తగిలాయని తెలిసి ఏం జరిగిందో ఏంటో అర్థం కాక ఉన్న పళంగా బయలుదేరి వచ్చేసాం. రఘుకి దెబ్బ తగిలిన మాట నిజమే బాబు. ఇప్పుడు ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? ఇలా జరిగిందని తెలియగానే మా వాడు నిమిషం కూడా నిలబడినివ్వలేదు. మావయ్య గారికి ఏమైందో ఏంటో అని ఒకటే గోల చేశాడు. మరి మావయ్య గారికి దెబ్బలు తగిలాయంటే కంగారు లేకుండా ఎలా ఉంటుంది? అవును, మావయ్య గారు ఎక్కడా? మీ మావయ్య అత్తయ్య అట్నుంచి అటే హాస్పిటల్కి వెళ్ళారు బాబు. వచ్చేస్తారు, మీరు కూర్చోండి. రామలక్ష్మి కూడా వెళ్ళిందా? అన్నయ్య, వదిన, ఆద్య హాస్పిటల్కి వెళ్ళారు. రామలక్ష్మి ముందే ఇంటికి వచ్చినట్టుంది. ఇంట్లోనే ఉందా? మరి కనిపించట్లేదు. గదిలో ఉందేమో. అయితే నేను వెళ్ళి పలకరించి వస్తాను. బాబు, గదిలోకి నువ్వెళ్ళటం ఎందుకు? రామలక్ష్మి నేను పిలుస్తాను. శివ, వెళ్ళనివరా? తప్పే ఉంది, కాబోయే భార్యాభర్తలేగా. ఇంకా పరాయి వాళ్ళ చూస్తే ఎలా? బాబు, నీ ఇంట్లో నీకు అడ్డే ఉంది, వెళ్ళి చూసిరా పో. పెళ్ళయిన తర్వాత నీలాగా నాలాగా ఉంటారు కానీ పెళ్లికి ముందు అందరూ అలా ఉంటారు బామ్మర్ది. ఏమండి, మీరేంటి నిలబడి ఉన్నారు? రండి, వచ్చి కూర్చోండి. రండి. అధనముగా